అత్తాకోడళ్ళ వంటలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకోసం ఆంధ్ర నుండి ఒక స్పెషల్ రెసిపీని తీసుకొచ్చానండి. అదేంటంటే భీమవరంలో చాలా ఫేమస్ రొయ్యలు. ఆ రొయ్యలతోటే ఈరోజు మనం బిర్యానీ చేసుకుందాం. ఆ రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కిలో రొయ్యలు తీసుకున్నాను. దానికి పసుపు ఉప్పు వేసి వాటిని నీళ్ళు ఎగిరే వరకు మనం ఫ్రై చేసేయాలి. దాంట్లో వాటర్ వస్తుంది రొయ్యల్లో. తర్వాత ఉల్లిపాయలు ఒక 4 మీడియం సైజు సన్నగా ఇట్లా కోసుకోవాలి. 4 పచ్చిమిర్చి, ఆయిలు, మసాలా, ఉప్పు, పసుపు, కారం. ఇవి మసాలా ఐటమ్స్ అండి. లవంగాలు ఒక 4-5, ఇలాచి ఒక 4, పువ్వు, కేజీ మసాలా ఆకు, దాల్చిని, జాపత్రి, సాజీరా. ఇవి మసాలా నేను చేసి పెట్టుకున్న మసాలాకి ఒక 3 టీ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఒక అల్లం ముక్క ఇలా పేస్ట్ చేసుకోవాలి. నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఇట్లాంటి దళసరిపాటి గిన్నె ఉండాలండి దీనికి, బిర్యానీకి. లేతే మనం అడుగు పట్టేస్తుంది. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని 2 మసాలా ఆకులు, లవంగాలు, యాలకులు, పువ్వు, సాజీరా, దాల్చిన చెక్క, జాపత్రి అన్నీ వేసుకోవాలి. రెండు ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేయాలండి. కొంచెం టైం పడుతుంది. మెల్లగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినాయండి. ఇప్పుడు మనం రొయ్యలు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పసుపు, అది నేను రొయ్యల్లో కూడా వేసాను. 1 స్పూన్ కారం, ఈ మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేసుకున్నాం. ఇది మాడకుండా బాగా కలపాలండి సిమ్లో పెట్టుకుని. చూసారా అప్పుడే ఎట్లా అడుగంటుతుందో. ఎందుకంటే ఇందులో గరం మసాలా, గసగసాలు వేసినాం కదా. గసగసాలు కొద్దిగా అంటుకుంటాయి. సిమ్లో ఒక 10 నిమిషాలు ఎట్లా పెడదాం. మసాలా ఇప్పుడు రొయ్యలకు పట్టేసిందండి బాగా. ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. బాగా కలపాలండి. ఇది చూసారా మాడుతుంది. ఇది రైస్ నేను మామూలు రైసే తీసుకున్నానండి.
సోనా మసూరి, ఎందుకంటే దీంట్లో కూడా ఇది బాగుంటుంది చేస్తే. ఒకసారి మీరు కూడా చూడండి, ట్రై చేసి. 3 గ్లాసులు రైసు. ఈ మరి పాత బియ్యం కూడా కాదు, కొంచెం కొత్త మీడియంగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం రైస్లో బాగా కలిపేసుకొని రొయ్యలు, రైసు, ఈ మసాలా అంతా మనం రైస్కి అంటుకునేటట్టు ఒక 10 నిమిషాలు అట్లా కలిపితే దీనిలో వేయడానికి మనం వేడి నీళ్ళే ఉపయోగించాలండి. ఆల్రెడీ నేను వాటర్ కాసి పెట్టుకున్నా. చల్లటి నీళ్ళు వేసినాం అనుకోండి, రైస్ బాగా బాగుండదు, దుల్లుగా రాదు. పొడి పొడిగా మనకి రైస్ రావాలంటే కొద్దిగా మనం వేడి నీళ్ళే వేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. నేను 3 గ్లాసులు పోసినాను కదా, ఒక 5 గ్లాసులు వేస్తానండి. నేను 6 గ్లాసులు పోసుకోవాలి మీరు మామూలు బియ్యం అయితే. మాది కొత్త బియ్యం కాబట్టి 6 గ్లాసులు పోస్తున్నా. వేడిగా ఉన్నాయి వాటర్. మన వాటర్ కొలుసుకుని మనం వేడి చేసి పెట్టేసుకున్నాం, అందుకే మొత్తం వాటర్ వేసేసినాం. మనకు ఒక 15 మినిట్స్ పడుతుందండి ఇది ఉడకటానికి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటాం. ఇప్పుడు ఒక 15 మినిట్స్ మనకి పడుతుంది ఇది ఉడకడానికి. సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. బిర్యానీ ఎంతవరకు అయిందో చూద్దామండి. అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇది ఎండు కొబ్బరి, లవంగ్, దాల్చిన చెక్క, యాలకులు కలిసి పొడి చేశాను. దీన్ని పైన వేసుకుందాం. ఇది వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, మంచి సువాసన కూడా వస్తుంది అన్నమాట. ఒక 5 మినిట్స్ ఇది వేసి మూత పెట్టుకుందాం. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం. అయిపోయిందండి బిర్యానీ. చూద్దాము ఎలా వచ్చిందో. ఇట్లా పొడి పొడిగా రావాలండి మనకు బిర్యానీ. ఈ బియ్యంతో చేసుకున్నది ఇట్లా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. నేతిలో విప్పిన ఉల్లిపాయలన్నీ ఇందులో వేసుకుందామండి. ఇవి బాగా టేస్ట్గా ఉంటాయి కదా. నేతిలో బాగా వేయించుకుంటే ఫ్రై చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ప్లేట్లో బిర్యానీ తీసుకుందాం. రొయ్యలు బిర్యానీ. వేడి వేడి భీమవరం రొయ్యల బిర్యానీ రెడీ. ఇప్పుడు పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకేనండి, వేడి వేడి భీమవరం రొయ్యల బిర్యానీ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు టేస్ట్ చేసి చెప్పండి.